నవీన్ గారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, ఆయన మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మాంకల్ నవీన్ కుమార్. నేను అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ప్రధాన కార్యదర్శిని. మరి పెద్దలు చెప్పినట్టుగా మరి 2011 సంవత్సరంలో ఇక్కడ ఎంతో అవస్థతో కూడినటువంటి అమర్నాథ్ యాత్రికులకు అమ్మ ప్రేమతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో అమర్నాథ్ యాత్రికులకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా ఒక పకడ్బందీగా అయినటువంటి సంస్థ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. ముందుగా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో సభ్యత్వం పొందినందుకు మరియు నా యొక్క సేవలను గుర్తించి ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే మనము తెలుగు వారి కోసం మనం ఏర్పాటు చేసిన లంగర్లో తెలుగు వారితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి విదేశాల నుంచి కానీ మన దేశం నుంచి వచ్చే వాళ్ళు కూడా మన ఆహారాన్ని స్వీకరిస్తూ ఎంతో ఆనందపడుతున్నారు. మరి వారి యొక్క భక్తిపూర్వకమైన ఆశీస్సులతోనే మేము ప్రతి సంవత్సరం కూడా ఎంతో పెంపొందించుకుంటూ శక్తివంతమైన కార్యక్రమాలు ఇక్కడ మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మొదట్లో ఒక్క చోట చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు 3 చోట్ల కూడా భక్తులకు అందరికీ కూడా ఒక త్రిబంధం చేసి అందరికీ అనుకూలంగా ఉండేలా మేము ఇక్కడ సేవలు అందిస్తున్నాము. మరియు ఈ 3 కార్యక్రమాల్లో కూడా అత్యంత అద్భుతంగా స్పందన వస్తుంది. మరి తెలుగువారి ప్రజలతో పాటు మిగతా భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేవారు మేము ఏర్పాటు చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించి మరి ముందు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకు బలమైన సపోర్ట్ రావడానికి మీ ఆశీస్సులు అందించి మేము ముందుకు సాగించే విధంగా మేము కోరుకుంటూ మరి పిఎస్ భక్తి ఛానల్ వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేను అంతకుముందు మా చీకోటి మధుసూదన్ గారు మా మామయ్య అవుతారు. అప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే 50 క్వింటల్ బియ్యము రాయమంటే కూడా మేము స్తోమత లేకుండా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఈ యొక్క సంస్థలో మేము ప్రతి సంవత్సరంలో డొనేషన్ చేస్తూ ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి సిద్దిపేటలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు సంపాదించుకున్నానని చెప్పి నేను ఈ యొక్క సభాముఖం మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక గొప్ప సేవలో నేను ఒక సభ్యునికి అయినాక మరి మా చీకోటి మధుసూదన్ గారు అప్పుడు 2011 సంవత్సరం కొంత 11 మందితో సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఒక అమర్నాథ్ సేవా సమితికి నన్ను ప్రతి సంవత్సరం వచ్చి ఒక 4-5 సంవత్సరాలు ఇట్లా డొనేషన్ తీసుకునేవాడు. ఒక 50 కిలోల క్వింటల్ బియ్యం రాయమని నేను బలవంతం చేసినాక అక్కడ ఎందుకు పెట్టడము మన దగ్గర ఇడిచిపెట్టని చెప్పి కూడా నేను కొంచెం ఆయన కామెంట్ చేశాను. లేదు బిడ్డ మీరు చేయండి, తప్పుగా దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందన్నాడు. ఆ యొక్క డొనేషన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క చేసిన కార్యక్రమాల స్ఫూర్తితో నేను ఇందులో సభ్యత్వం వాళ్ళ అవకాశం ఇస్తే సభ్యత్వం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయిగా ఎదిగానని చెప్పి నేను ఈ యొక్క అందరి ముందు నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. మరి ఎవరైనా ఈ యొక్క సేవలో పాల్గొని కూడా వారు కూడా మంచి స్థానాన్ని పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డాక్టర్ అనేది నాకు సర్వీస్ మోటోగా నాకు డాక్టరేట్ ఇచ్చారు. అలాగే నాకు నంది అవార్డు కూడా వచ్చింది. మరి ఏపీజే అబ్దుల్ కలాం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, లైఫ్ టైం అవార్డ్మెంట్. మరియు మహాత్మా గాంధీ శాంతి సేవారత్న కూడా వచ్చింది. ఇవన్నీ కూడా నేను యొక్క ఫస్ట్ ముందుగా నేను వాసు క్లబ్స్ లో సేవలు అందిస్తూ మరి అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో కూడా దీర్ఘకాలంగా నేను పబ్లిక్ రిలేషన్ గా చేశాను. ఈ సంవత్సరమే నేను జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ తీసుకున్నాను. మరి యొక్క పరమేశ్వరి కృప మా ముందు ఉందా అని చెప్పి మేము కోరుకుంటున్నాం.